హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మన ఛానల్కి ఒక కొత్త గెస్ట్ రాబోతున్నారు. సో వాళ్ళ కోసం నేనేం వండాను, వాళ్ళతో మేము ఎలా టైం స్పెండ్ చేసాం అనేది ఈ వీడియో చూడండి. సో ఆ గెస్ట్ ఎవరో నేను లాస్ట్కి చెప్తాను అనమాట. సో అండ్ మన ఛానల్ కొత్తగా ఓపెన్ చేసాం కదా, సో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ మళ్ళీ వచ్చాక మళ్ళీ వీడియో తీసి మీకు పెడతాను. సో గాయ్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వితౌట్ ఆయిల్ బగారా రైస్ చేస్తున్నాను. ఇంచుమించు ఒక 3-4 టైప్స్ అయితే మనం బగారా రైస్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక రకం అనమాట. సో అది నైట్ టైం కాబట్టి హెవీ ఆయిల్ ఉండొద్దు అని చెప్పేసి వితౌట్ ఆయిల్ అయితే బగారా రైస్ జస్ట్ ఫ్లేవర్ రైస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను చికెన్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీ కూడా చాలా సింపుల్గా అనమాట చేసేస్తున్నాను. జస్ట్ ఆయిల్ పోసేసుకొని 2 ఇలాచి 2 లవంగాలు జాపత్రి వేసేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని అండ్ అవి వేగాక మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. సో దట్ ఆ ముక్కకి సాల్ట్ అనేది పట్టేసి మంచిగా మగ్గుతుంది. సో అట్లా ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను. ఆ సాల్ట్ వేసేసుకొని ముక్క మంచిగా ఫ్రై చేసుకొని మనము ఆ చికెన్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. సో ఆ ఆయిల్, ఆ పసుపు అంతా కూడా మంచిగా మనము ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. అప్పుడే మనకి ముక్కకు అంతా మంచిగా పడుతుంది. అండ్ ఇక్కడ పసుపు చాలామంది చికెన్ వేసాక పసుపు వేస్తారు, బట్ అది అట్లా కొంచెం నాకు పసుపు స్మెల్ వస్తుంది. సో అందుకని నేను ముందే వేసేస్తాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నట్టే మూత పెట్టేస్తాను. కొద్దిసేపటికి మగ్గిపోయింది, చూసారా? వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకిపోయిన తర్వాతకి ఏం చేస్తానంటే కారం వేసుకుంటున్నాను. సో మా సైడ్ కొంచెం కారం ఎక్కువనే తింటారు కాబట్టి నేను కారం కొంచెం 3 to 3.5 వేసాను. సో మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది, బంద్ చేశాను అనమాట. సో ఇక్కడ నేను ఫ్లేవర్ రైస్ చూపిస్తున్నా. ఫ్లేవర్ రైస్ అండ్ చారు కూడా చేశాను. దీన్ని పచ్చిపులుసు అంటారు. ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి. ఛానల్ పెట్టినా కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది, చూడాలనిపిస్తుంది, ఇంకా చూడాలనిపిస్తుంది. అవునా? గెస్ట్ వస్తారు అని చెప్తున్నాను కదా. సో ఎవరో కాదు, మా పిన్ని అనమాట, మా చిన్న పిన్ని. సో ఇంచుమించు ఇద్దరితో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం అనమాట. సో ఫ్రెండ్స్ లానే ఉంటాం. పిన్ని అనడానికంటే ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో తన కోసం నేను ఏమంటాను చూపిస్తాను కదా. సో తనకు పెట్టి ఎలా ఉందో రివ్యూ తీసుకున్నాం. ఓకేనా? బాయ్. పెట్టిన ఫ్రెండ్స్ మా పిన్ని తినకపోతే చెప్తామండి నిషా ఎట్లుంది హనీ? బాగుందా? థ్యాంక్ యూ అన్నా. సూపర్, నిజంగా బాగుందా? వీడియో కోసం సూపర్ అంటారు. వెనకలా కూర్చొని వీడియోలో పడుతుంది. ఎట్లుంది పిన్ని? ముందుకే బగారా కట్టుకుందా, బాగుంది. బాగుందా? చికెన్ తో కూడా బాగుంది. రిషి ఎట్లుందిరా? థ్యాంక్ యూ. పిన్ని డాన్స్ గుడ్.
నిషు డాన్స్ అయిపో. నిషు డాన్స్. నిషు ఇద్దరు సేమ్ వేయాలి. నిషు నువ్వైపు గుడ్. హరిగానికి వచ్చేసింది. ఏం చేస్తున్నావు హనీ? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఇప్పుడు అది రాదు. మా పిన్ని వాకింగ్ చేస్తుంది. చెప్పు పిన్ని, ఇంకేంటి విశేషాలు? అయ్యో బాబాయ్, చికెన్ బగారన్నం తోటి చారు తోటి ఫుడ్ గురించి కాదే నేను చెప్పమన్నది. ఇంకేదైనా చెప్పు నా గురించి. ఇల్లు బాగుంటుంది, నీట్గా రెడీ చేసి నీట్గా పెట్టుకుంటావు. అసలు ఇద్దరు పిల్లలతోటి పని చేసుకోవడమే కష్టం. అసలే అందరి పిల్లలు చిన్న కూతురు. అసలు ఎట్లా వేసుకుంటావో ఏమో అమ్మ, నాకైతే అసలు అర్థమవుతలేదు. అసలు ఎలా క్లీన్ చేసుకుంటావో, ఎలా వంట చేసుకుంటావో ఈ టాచర్. సరే, నాకు రీచ్ వస్తుంది అనుకుంటున్నావా యూట్యూబ్ నుంచి? రాదా? వస్తుంది కదా. వస్తుందా? మీ సపోర్ట్ ఉంటే వస్తుంది అంటవా? సపోర్ట్ అవుతుంది. అవునా?
అల్లరి అల్లరి పిల్ల ఏమి అల్లరి పిల్ల అసలు చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది. హాయ్ చెప్పు నిషు. ఈమె చాలా డేంజర్ అండి, కనిపించినంత అమాయకురాలు ఏం కాదు. హాయ్ చెప్పు నిషు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అని హాయ్ అని బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పు పిన్ని. లైక్ కొట్టండి, ఆ, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో శ్రమపడి గంట కొట్టండి.